హాయ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో పైథాన్ ప్రోగ్రామింగ్లో మాడ్యూల్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. అసలు వాట్ ఈస్ ద మాడ్యూల్? మాడ్యూల్ అంటే మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్ కంటైనింగ్ పైథాన్ కోడ్. పైథాన్ కోడ్తో ఉన్న ఏ ఫైల్నైనా సరే మనం మాడ్యూల్ అని పిలుస్తాము. సింపుల్గా మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్ కంటైనింగ్ పైథాన్ కోడ్. పైథాన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్లో ఫంక్షన్స్ ఉన్నా, పైథాన్కి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నా, వేరియబుల్స్ ఉన్నా, అలాగే క్లాసెస్ ఉన్నా, వీటినన్నింటినీ కూడా మనం ఒక ఫైల్లో ఉంటే దాన్నే మాడ్యూల్ అంటాం. మాడ్యూల్ ఎందుకు యూజ్ అవుతుంది? దట్ కెన్ బి రీయూజ్డ్. దట్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ అదర్ ప్రోగ్రామ్స్. మనం అదర్ ప్రోగ్రామ్స్లో ఈ మాడ్యూల్స్ని యూజ్ చేసుకోవడం కోసం, అంటే ఒకసారి మనం ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసామనుకోండి, ఆ మాడ్యూల్ని ఏ ప్రోగ్రాంలో అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే వన్స్ కోడ్ రాస్తే ఆ కోడ్ని మనం రిపీటెడ్గా రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్కి నేను నేమ్ పెట్టాలి అనుకుంటున్నాను. సో శాంపుల్ అనే నేమ్ పెట్టాలి అనుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం శాంపుల్ అని సేవ్ చేస్తాం. బట్ మాడ్యూల్ని సేవ్ చేసినప్పుడు మాత్రం డాట్ పీవైతో సేవ్ చేయాలి. అంటే మాడ్యూల్ అనేది ఎక్స్టెన్షన్ కోడ్ ఏంటి? డాట్ పీవై. ఏ మాడ్యూల్ అయినా సరే మనం ఎలా సేవ్ చేస్తాము? డాట్ పీవైతో సేవ్ చేస్తాము. ఏ ఫైల్ నేమ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మై మాడ్యూల్ అనుకోండి, మై మాడ్యూల్ డాట్ పీవై ఈజ్ ఏ మాడ్యూల్. మనకు మాడ్యూల్ అనేది ఎప్పుడు ఎక్స్టెన్షన్ కూడా ఏముంటుంది? డాట్ పీవై అనే ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. బట్ ఇన్ పైథాన్ కెన్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్. నెంబర్ వన్, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఈ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ని మనం ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ అని కూడా పిలుస్తాము. ప్రీ డిఫైన్డ్ అంటే పైథాన్ సాఫ్ట్వేర్ని మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు ఉండే మాడ్యూల్స్నే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటాము. నెంబర్ టూ, యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. నెంబర్ వన్ ఏంటి చెప్పుకున్నాం మనం? ప్రీ డిఫైన్డ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్. ఈ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు పైథాన్ని ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు డిఫాల్ట్గా వచ్చే మాడ్యూల్స్నే మనం బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటాం. దీస్ మాడ్యూల్స్ ఆర్ కమ్స్ అలాంగ్ విత్ దీస్ మాడ్యూల్స్ ఆర్ కమ్స్ అలాంగ్ విత్ పైథాన్ సాఫ్ట్వేర్. పైథాన్ సాఫ్ట్వేర్తో పాటు వచ్చే మాడ్యూల్స్ని మనం బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్లో ర్యాండమ్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది, మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది, తర్వాత డేట్ టైం అనే ఒక మాడ్యూల్ ఉంటుంది, ఇలా ఓఎస్ అనే మాడ్యూల్, ఇలా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటాము. నెంబర్ టూ, యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటే మనం ఓన్గా క్రియేట్ చేసే మాడ్యూల్స్ని యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటారు. దీస్ మాడ్యూల్స్ ఆర్ క్రియేటెడ్ బై ప్రోగ్రామర్స్. ప్రోగ్రామర్స్ అంటే మనమే. ఆర్ యూజర్స్. ప్రోగ్రామర్స్ కానీ యూజర్స్ కానీ క్రియేట్ చేసే మాడ్యూల్స్ని యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటారు. మనం ఈ క్లాస్లో యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ గురించి చూద్దాము. అంటే ఒక మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలి, మాడ్యూల్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రియేటింగ్ ఏ మాడ్యూల్. ఏదైనా ఒక మాడ్యూల్ని మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్ని క్రియేట్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓపెన్ ద పైథాన్ టెర్మినల్. పైథాన్ టెర్మినల్. పైథాన్ ఐడియల్లీ కానీ పైచార్మ్ కానీ ఏదో ఒక పైథాన్ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రైట్ పైథాన్ కోడ్. ఏదైనా పైథాన్ కోడ్ని రాయి. నెక్స్ట్ ఏంటి? సేవ్ ఇట్. సేవ్ చేయి దాన్ని. బట్ సేవ్ చేసేటప్పుడు మనం ఎలా సేవ్ చేయాలి? మై నేమ్, మనం ఏ నేమ్ అయితే నేమ్ పెడతామో డాట్ పీవైతో సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేస్తే మాడ్యూల్ అనేది క్రియేట్ చేసినట్టు. అసలు మనం ఒక మాడ్యూల్ని క్రియేట్ చేద్దాము. నేను ఐడియల్లీ ఓపెన్ చేస్తున్నాను. ఐడియల్లీ ఓపెన్ చేసి మనకి ఐడియల్లీ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఐడియల్లీ ఇంటరాక్టివ్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రిప్ట్ మోడ్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే
గో టు ఫైల్‌లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే న్యూ ఫైల్ అనేది క్లిక్ చేస్తే మనకి స్క్రిప్ట్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఒక కామెంట్‌లో మాడ్యూల్స్ ఎగ్జాంపుల్ కాబట్టి మాడ్యూల్స్ అని తీసుకున్నాను. సరే ఇప్పుడు మనం మాడ్యూల్స్‌లో నేను కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాము? డీఈఎఫ్ అనే కీవర్డ్‌తో క్రియేట్ చేస్తాము. నేను ఫస్ట్ ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఇక 2 పారామీటర్స్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ మనకి ఎప్పుడైనా కాల్ అయితే ఏం రిటర్న్ అవ్వాలి? ఏ ప్లస్ బి అనేది రిటర్న్ అవ్వాలి. అలాగే ఇంకా ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సబ్ట్రాక్షన్ కోసం సబ్ అని. ఇక్కడ కూడా ఏ, బి అనే 2 పారామీటర్స్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేసినప్పుడు మనకేం రిటర్న్ అవ్వాలంటే ఏ మైనస్ బి అనేది రిటర్న్ అవ్వాలి. అలాగే ఇంకో ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. ప్రొడక్ట్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఏ, బి అని తీసుకున్నాను. సో, రిటర్న్ నాకు ఇదేం రిటర్న్ చేయాలి? ఏ ఇంటూ బి అనేది రిటర్న్ చేయాలి. ఏ ఇంటూ బి అనేది రిటర్న్ చేయాలి. ఇలా నేను 3 ఫంక్షన్స్‌ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ మాడ్యూల్‌ని మనం సేవ్ చేద్దాము. సేవ్ చేసినప్పుడు నేనేమని సేవ్ చేస్తున్నాను? గో టు ఫైల్‌లోకి వెళ్ళి సేవ్. సేవ్ చేసేటప్పుడు మనం ఇక్కడ నేమ్ ఇస్తాం కదా! నేనేమని పెడుతున్నానంటే శాంపుల్ మాడ్యూల్ అని తీసుకుంటున్నాను. శాంపుల్ మాడ్యూల్ స్పేస్ ఏమి ఇవ్వలేదు ఎక్కడని. శాంపుల్ మాడ్యూల్ డాట్ పీవై అనే నేమ్ ఇచ్చి సేవ్ చేశాను. ఇలా మనం మాడ్యూల్‌ని క్రియేట్ చేస్తాము. ఏదైనా సరే పైథాన్ ఓపెన్ చేసి పైథాన్ ప్రోగ్రామ్ రాసి దాన్ని డాట్ పీవైతో సేవ్ చేస్తే దాన్నే మాడ్యూల్ అంటాము. సరే ఈ మాడ్యూల్‌ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే వేరే ఏ ప్రోగ్రామ్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మనం యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చెయ్యకుండానే ఫంక్షన్‌ని కాల్ చేసుకోవచ్చు. అది ఎలా కాల్ చేయాలో చూద్దాము. నేను ఈ ఫైల్‌ని క్లోజ్ చేసేసాను. మళ్ళీ న్యూ ఫైల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. న్యూ ఫైల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం మాడ్యూల్‌ని యూజ్ చేసుకోవాలి. మాడ్యూల్‌ని యూజ్ చేసుకోవాలి అంటే మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకుంటాము. మాడ్యూల్. మాడ్యూల్‌ని ఎలా యూజ్ చేస్తామంటే యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. ఇంపోర్ట్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేసి మనం మాడ్యూల్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసాం కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాడ్యూల్ నేమ్ ఏంటి? శాంపుల్ మాడ్యూల్. మనం ఆ మాడ్యూల్‌ని యూజ్ చేసుకోవాలనుకోండి ఇంపోర్ట్ ఆ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. శాంపుల్ మాడ్యూల్. సో, ఇప్పుడు మనం ఈ మాడ్యూల్‌ని ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాము అంటే, దాని మీనింగ్ ఏంటంటే, ఆ మాడ్యూల్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని, వేరియబుల్స్‌ని, క్లాసెస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన మాడ్యూల్స్‌లో ఏమేం ఫంక్షన్స్ క్రియేట్ చేసాము? యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాము. సబ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాము. ప్రొడక్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాము. ఇన్ కేస్ నేను యాడ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకోవాలి. ప్రింట్ డైరెక్ట్‌గా కాల్ చేసేస్తున్నాను నేను. ఏ ఫంక్షన్‌ని? యాడ్ అనే ఫంక్షన్‌ని. దీన్ని కాల్ చేసే ముందు మనం మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. శాంపుల్ మాడ్యూల్ డాట్ ఏ ఫంక్షన్? యాడ్ 1, 2 అంటే 2 పారామీటర్స్ ఇచ్చాను. మనకేం రిటర్న్ అవుతుంది అక్కడ? ఏ ప్లస్ బి అంటే 1+2 రిటర్న్ అయ్యి మనకి ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఈ ప్రోగ్రామ్‌ని సేవ్ చేద్దాము. మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మై ప్రోగ్రామ్ 2 అనిచ్చి నేను సేవ్ చేశాను. సేవ్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని ఒకసారి మనం రన్ చేద్దాము. చూడండి 3 అనేది వచ్చింది మనకి. యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేసాము. 1+2 3 అయింది. అలాగే ప్రింట్ శాంపుల్ మాడ్యూల్ ఏ ఫంక్షన్‌ని కాల్ చేద్దాము? సబ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేద్దాము. నేను 10, 5 అన్నాను. ఇదేం రిటర్న్ చేస్తుంది మనకి? ఏ మైనస్ బి ఇక్కడ ఏ అంటే 10, బి అంటే 5. 10 - 5 అంటే మనకి 5 అనేది వస్తుంది. 3, 5. అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంది కదా! ప్రింట్ శాంపుల్ మాడ్యూల్ ప్రొడక్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో, ఇక్కడ మనం 2, 6 అని ఇచ్చాను. అంటే 2 ఇంటూ 6 మనం ఈ ఫంక్షన్స్ అన్నీ మనం ఈ ప్రోగ్రామ్‌లో క్రియేట్ చేయలేదు. వేరే ప్రోగ్రామ్‌లో క్రియేట్ చేసి దాన్ని మాడ్యూల్ కింద. సో, ఆ మాడ్యూల్‌ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే వన్స్ మాడ్యూల్ క్రియేట్ చేస్తే, ఆ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే, ఆ మాడ్యూల్‌లో ఉన్న
ప్రతి ఫంక్షన్స్ని మనం ఏ ప్రోగ్రాంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రీయూజ్ చేసుకోవడం కోసం మనకి మాడ్యూల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ నాకొచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసాం. ఇంపోర్ట్ చేసి ప్రతిసారి శాంపుల్ మాడ్యూల్ డాట్ శాంపుల్ మాడ్యూల్ ఇలా ప్రతిసారి టైప్ చేయాల్సి వస్తుంది. శాంపుల్ మాడ్యూల్ అనేది మనకి కొంచెం లాంగ్ నేమ్ కాబట్టి ప్రతిసారి టైప్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంది. దానికోసం దాన్ని షార్ట్ ఫామ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే యూజింగ్ అలియాస్ నేమ్. అలియాస్ నేమ్ అంటే శాంపుల్ మాడ్యూల్ ఉంది కదా, ఈ శాంపుల్ మాడ్యూల్నే ఇంపోర్ట్ శాంపుల్ మాడ్యూల్ యాజ్ షార్ట్ ఫామ్ పెట్టుకోండి. నేను ఎస్ఎం అంటున్నాను. సో ప్రతిసారి కూడా మనం శాంపుల్ మాడ్యూల్ అని టైప్ చేయక్కర్లేదు. ఎస్ఎం అని టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ఎం డాట్ ఎస్ఎం డాట్ ఎస్ఎం డాట్ ఇలా కూడా మనం రన్ చేయొచ్చు. అంటే ఏం లేదు, షార్ట్ ఫామ్గా చేసి కూడా మనం రన్ చేసుకోవచ్చు. మీకు ఆ నేమ్ ఎప్పుడైనా లాంగ్ అనిపిస్తే షార్ట్ ఫామ్గా దాన్ని మనం చేసుకోవచ్చు. ఇలాగే నాకు ఇక్కడ ఉన్న మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ మాడ్యూల్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ ఇంపోర్ట్ అయిపోతున్నాయి. నాకు అన్నీ అవసరం లేదు. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ మాత్రమే ఇంపోర్ట్ అవ్వాలి. మనం ఇంపోర్ట్ స్పెసిఫిక్ ఫంక్షన్ అంటే నేను ఏ ఫంక్షన్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నానో ఆ ఫంక్షన్ మాత్రమే ఇంపోర్ట్ అవ్వాలి అంటే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాము. యూజింగ్ ఫ్రమ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, ఎలా ఇంపోర్ట్ చేయాలంటే ఫ్రమ్ మన మాడ్యూల్ నేమ్ ఏంటి, శాంపుల్ మాడ్యూల్. ఈ శాంపుల్ మాడ్యూల్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుందాము, ఇంపోర్ట్. నేను సబ్ అనే ఒక ఫంక్షన్ ఇంపోర్ట్ చేశాను. సో ఇప్పుడు సబ్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రింట్ ఫంక్షన్ నేమ్ డైరెక్ట్గా రాసేయచ్చు, ఇంకా మాడ్యూల్ నేమ్ అవసరం లేదు. ప్రింట్ 5, 2 అంటే 5 - 2 అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం సబ్ అనే ఫంక్షన్ కాబట్టి సబ్ అనే ఫంక్షన్ మనకి వర్క్ అయింది. ఇన్ కేస్ నేను సబ్ అనే ఫంక్షన్ కాకుండా యాడ్ అనే ఫంక్షన్ని కూడా యూజ్ చేశాను అనుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సబ్ అనే ఫంక్షన్ మాత్రం ఇంపోర్ట్ చేసాము, బట్ యాడ్ని ఇంపోర్ట్ చేయలేదు. ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి మనకి ఖచ్చితంగా సబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యాడ్ అనేది నాట్ డిఫైన్డ్ అనే నేమ్ ఎర్రర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా స్పెసిఫిక్ ఫంక్షన్ని మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటాము. కాదు, నేను ప్రతిసారి మాడ్యూల్ నేమ్ టైప్ చేయక్కర్లేదు, టైప్ చేయకూడదు, అన్ని ఫంక్షన్స్ ఇంపోర్ట్ అవ్వాలి అంటే జస్ట్ స్టార్ ఇచ్చుకోండి ఈ ప్లేస్లో. ఇప్పుడు మీకు అన్ని ఫంక్షన్స్ ఇంపోర్ట్ అయిపోతాయి. చూడండి 3, 7. ఇదే కాదు, ప్రోడక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇదే ఇంపోర్ట్ ఆల్ అంటాం మనం, అన్ని ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం. నేను 4, 5 ఇచ్చాను అనుకోండి, 4 × 5 20 అనేది కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మాడ్యూల్స్ని క్రియేట్ చేయొచ్చు, మాడ్యూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ నుంచి మాడ్యూల్ అంటే ఏంటి డెఫినేషన్, మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్ కంటైనింగ్ పైథాన్ కోడ్. మాడ్యూల్స్ అనేది 2 టైప్స్, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్, యూజర్ డిఫైన్ మాడ్యూల్స్. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే దీస్ మాడ్యూల్స్ ఆర్ కమ్స్ అలాంగ్ విత్ పైథాన్ సాఫ్ట్వేర్తో పాటు వచ్చే మాడ్యూల్స్ని బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటాం. యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటే ప్రోగ్రామర్స్ అండ్ యూజర్స్ అంటే మనం క్రియేట్ చేసే మాడ్యూల్స్ని యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ అంటాం. మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేస్తాము, పైథాన్ ఐడియల్లీ ఆర్ ఎనీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తాము, పైథాన్ కోడ్ రాస్తాము, సేవ్ చేసేటప్పుడు name.pyతో సేవ్ చేస్తాము. ఇన్ కేస్ మాడ్యూల్ని యూజ్ చేసుకోవాలనుకోండి, ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ అంటే మనకి మాడ్యూల్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ కూడా ఇంపోర్ట్ అవుతాయి. అలా మనం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మాడ్యూల్ నేమ్ లాంగ్ అయినప్పుడు అలియాస్ నేమ్ ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ యాజ్ అలియాస్ నేమ్. లేదా స్పెసిఫిక్ ఫంక్షన్ మాత్రం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫ్రమ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి స్పెసిఫిక్ ఫంక్షన్ మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మాడ్యూల్స్ని అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆ మాడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.